ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారు గన్మెన్ లారీ లోడు యూరియాను బ్లాక్ లో అమ్మేసిన ముచ్చట పెద్ద రచన అయ్యింది కదా. ఇక డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేటందుకు కొడుకు పెళ్లి రిసెప్షన్ ను క్యాన్సిల్ చేసి మరి ₹1,00,00,000 చెక్కును సీఎంకి ఇచ్చిండు ఎమ్మెల్యే సారు. ఇక ఈ లొల్లి జర సల్లబడ్డదంటే గీడ మళ్ళేం చేసిండ్రో చూడుండ్రోలా. ఇక ఈడియో చూసి పాపం రాత్రైనా రైతులు యూరియా బస్తాలను కష్టపడి తీసుకుపోతున్నారని అనుకునేరు. కాదు కాదు, అర్ధమరాత్రి గాంగల్ని అక్రమంగా యూరియా తరలించుకుంటా అడ్డంగా దొరికిపోయిండు గీ ఫర్టిలైజర్ దుకాణం ఓనరు. నల్గొండ జిల్లా హలియా మండల కేంద్రంలో ప్రియాంక ఫర్టిలైజర్స్ దుకాణానికి లారీ లోడు యూరియా రాంగల్నే లారీ నుంచే సీదా ఆటోలో ఎక్కించి బయటికి తరలించిండు ఆ దుకాణం ఓనరు. ఓ దిక్కు రైతులేమో రోజుల తరబడి లైన్లలో నిలబడితే ఓటీపీ ఆధారంగా 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు అధికారులు. కానీ ఈ దుగ్నం ఓనర్ మాత్రం ఓటీపీలు గీటీపీలు ఏం లేకుండా అర్ధమరాత్రి వందల బస్తాల యూరియాలను బయటికి తీసుకుపోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోయేటాలకు రైతులు మస్తు కోపానికొస్తున్నారు. లెక్క ప్రకారం అయితే వ్యవసాయ అధికారి సమక్షంలోనే యూరియా బస్తాల సరఫరా చెయ్యాలి. కానీ గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి యూరియాను తరలించుట్లా లోగుట్టేందో ఆ పెరుమల్లకే తెలవాలే. మరిగా ఎండా వాన లెక్క చేయకుండా ఓ దిక్కు యూరియా కోసానికి రైతులేమో అరిగోసలు పడుతున్నారు. పంటేసిన కాన్నుంచి సురువు చేస్తే మళ్ళా పంట చేతికొచ్చే కాలం వచ్చినా యూరియా కష్టాలు మాత్రం తీర్తలేవు. కానీ కొంతమంది మాత్రం అడ్డదారి దందా చేసుకుంటా రైతులను ఉసురు ఉచ్చుకుంటున్నారు. ఇగిట్లా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టిలేనట్లే చేస్తుండేటాలకు రైతులు పొట్టు పొట్టు అందుకుంటున్నారు. మరిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సారు జరి ఇప్పటికైనా యూరియాను బ్లాక్ మార్కెట్లు చేసేటోళ్ల భరతం బట్టి రైతులకు యూరియా కష్టాలు తీరేటట్టు చూడాలని డిమాండ్ చేస్తున్నారు యూరియా కోసానికి గోసపడుతున్న రైతులు.